శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత గొప్పదో ఈ రూపాంతర విద్య. ఆధ్యాత్మిక విద్యతో తుమ్మెదా సహజత్వ మధ్యను తుమ్మెదా. ఆధ్యాత్మిక విద్యతో తుమ్మెదా సహజత్వ మధ్యను తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత గొప్పదో ఈ రూపాంతర విద్య. ఇన్వెస్ట్మెంట్ తో కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయడము, వాటిని మీరు స్ఫూర్తిగా తీసుకొని మంచి ఫలితాలు సాధించడం అనేది చాలా సౌకర్యం. ఆ విధంగా చేస్తున్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు చాలా చెప్పుకుంటుంటాం, పై స్థాయి నుంచి చాలా చెప్తుంటాం, కానీ నేను ఎప్పుడు బాధపడుతుంటా. నేను ఎప్పుడైనా ఏదన్నా జరిగింది అంటే నిజంగా స్కూల్లో ఏమైనా జరిగిందా, స్కూల్లో ఏమైనా జరిగితే నేను సంతోషపడతా. మేము ఇప్పుడు మనం చాలా మంది ముఖ్యంగా ఏఎంఓలంతా అంటే మేము తయారు చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేసాం, చాలా బ్రహ్మాండంగా చేసామని చెప్తా ఉంటారు. నాకు తెలుసా ఎంత జరిగిందో, చెప్పుకోవడం కోసమే చేస్తున్నాం. ఇంత పొందని దయచేసి అంటే చెప్పుకోవడం కూడా అవసరమే, చెప్పుకోవడం కోసం చేయగలగడం, జరగడం కోసం చేయండి. ఫలితం పిల్లవాడికి అందినప్పుడే మనం ఏ స్థాయిలో ఉన్నవాళ్ళమైనా, డిపార్ట్మెంట్ అంటే పిల్లలు, క్లాస్ స్కేల్ వారి కోసం పనిచేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ టీచర్స్. టీచర్స్ ఇంక్లూడ్స్ హెడ్ మాస్టర్స్, స్కూల్ హెడ్స్, వీళ్ళందరి కోసం డిపార్ట్మెంట్ ఉంది. నా విశ్వాసం అది. కానీ రోజు అంతా ఏమనుకున్నాం అంటే మా కోసమే ఉంది డిపార్ట్మెంట్ అనుకున్నాం. అంటే ఆఫీసర్స్తో కూడా పనిచేసే వాళ్ళ కోసమే డిపార్ట్మెంట్ ఉంది అనేటువంటి ధోరణి ఎక్కువైంది. సో ఇప్పుడైనా సంతోషం, వారు ఫీల్డ్ వాళ్ళకి వెళ్ళి మీకు కొంత గైడ్ చేసి ఆ గైడెన్స్ని మీరు అందుకొని పనిచేసి అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారా. సో అందులో కూడా బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి మీకు అప్రిసియేషన్ ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం. ఈ అప్రిసియేషన్ పొందినటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా అంటే మనకి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, ప్రైజెస్ కాదు. పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బాగా చేసిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు. బట్ ఎవరైతే మిమ్మల్ని అభినందిస్తున్నారో వారి శక్తి సామర్థ్యాలు సరిపోక కొద్ది మందిని మాత్రమే అభినందిస్తారు. అంత మాత్రాన ఎవరినైతే అప్రిషియేట్ చేయలేదో వాళ్ళంతా బాగా చేయలేదని కాదు. నెక్స్ట్ ఇంకొక అకేషన్లో వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి, ఇంకా బాగా చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే అభినందనలు ఫీల్ అవుతున్నారో ఇప్పుడు వారి మీద ఇంకా బాధ్యతలు ఇంకా పెరుగుతున్నాయి, వాళ్ళు ఇంకా బాగా చేయాలి. లేకపోతే ఏమంటారు మీకు తెలుసు కదా, ఒకసారి ఏదైనా అప్రిసియేషన్ వస్తే మనం చూస్తుంటాం, టీచర్స్ అవార్డ్స్ వస్తే తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఏమంటాం తెలుసు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇంకా బాగా చేసే ప్రయత్నం చేయండి.
చాలామంది హెడ్ మాస్టర్స్ టీచర్స్ బహుశా మిగతా వారి కంటే భిన్నంగా వినూత్నంగా చేయడం వల్లనే మీరు ఇక్కడి వరకు వచ్చారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరినీ మరొకసారి అభినందిస్తున్నా. ముఖ్యంగా ఏఎల్ఓస్ కూడా ఇక్కడ ఉంటున్నారు అంటున్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్ రంపచర్ల మండల్. నేను 2021లో వెంకట చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ శ్రీ అరవిందో వారి ప్రోగ్రామ్ లో జాయిన్ అవడం జరిగింది. ఏ మనిషి అయినా తన స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోకపోతే అతను నడుస్తున్న శ్రమ అంట. మన టీచర్లో మాత్రం డే టు డే అప్డేట్ కావాల్సిన అవసరం చాలా ఉంది. దానికి 21st century స్కిల్స్ ఎన్ని పేరు చెప్పినట్టు మన టీచర్స్ నేర్చుకోవడానికి మన అరవిందో కార్యక్రమం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే కరోనా టైంలో మన విద్యార్థులందరికీ బాగా గ్యాప్ వచ్చింది, ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి అదే టైంలో నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇది ఇళ్ళ దగ్గరే ఉన్నాడు, స్కూల్కి రావట్లేదు. అలాంటప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ డైలీ అందులో వర్క్షీట్లు పెడుతూ విద్యార్థులకి కొంత గ్యాప్స్ ఫిలప్ చేసేలా జరిగింది. అయితే ఏమవుతుందంటే అవి విద్యార్థుల దగ్గర పోతున్నాయి ఉంటలా. అందుకని పర్మనెంట్ గా PDF తయారు చేసి పోయిన విద్యార్థికి మళ్ళీ తీసి ఇవ్వడం జరిగింది. సరే, ఇది కూడా కొంచెం అందరికి ఉపయోగపడలేదని ఉద్దేశంతో ఏం చేశారంటే సరే మన స్కూల్ వరకు ఉపయోగపడుతుందని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల స్కూల్కి రాని విద్యార్థి కానీ ఆబ్సెంట్ అయిన విద్యార్థి కానీ వాళ్ళు నెక్స్ట్ రోజు ఇంటి దగ్గర చూసుకోవడానికి అవి బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వీడియో ఆ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే కనీసం ఈరోజు 22 లక్షల మందికి రీచ్ అయింది. కేవలం మా స్కూల్ 100 మంది కోసం స్టార్ట్ చేశారు. ఈరోజు మన ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. 22 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. దానికి మా ఛానల్ శ్రీమన్నారాయణతో ఆ ఐడియా అనేది నాకు ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన తర్వాతే వచ్చింది. దీంట్లో మంచి ఇనిషియేటివ్స్ ZI జీరో ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి ట్రైనింగ్స్ లో చాలా మా చైతన్య గారు చాలా అద్భుతమైన క్లాసులు తీసుకున్నారు. ఎంతగానో ఉపయోగపడింది. 21st century స్కిల్స్ అవి ఉంటేనే విద్యార్థి ఏ విద్యార్థి అయినా రాణించగలడు. కమ్యూనికేషన్, క్రియేటివిటీ, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటి స్కిల్స్ ఉండాలి విద్యార్థికి. భవిష్యత్తులో ఏదైనా జాబ్ సాధించాలంటే ఇలాంటివి ఉండాలి. ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ మనం ఎలిమెంట్ సెక్షన్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేస్తే ఆ విద్యార్థికి చాలా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఒక పరిశీలన అంటాడు, ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీదకి ఒక పని మీద వస్తాడంట. మనం ఆ పని చేసి అన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ మనం ఆ పని వచ్చిన పని చేయకుండా మిగతా పనులన్నీ చేస్తే వచ్చే మన మిస్టేక్ వేస్ట్ అయిపోతుందంట. అందుకని ఇక్కడ వచ్చిన టీచర్స్ వృత్తి పట్ల ఎంతో అంకితభావం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మాట్లాడితే ఈరోజు కూడా సరిపోదు వాళ్ళ చరిత్ర. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సక్సెస్ ఎంతో సాధించారు. చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్, పిల్లల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ మేము చూడగలుగుతున్నాం. మా సార్ గారు వచ్చారు, నాకు ఫోన్ చేశారు, శ్రీనివాసరావు మాస్టర్. అట్లాగే ఇటువంటి మంచి కార్యక్రమంలో ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ టు అరవిందో సొసైటీ. ఇందులో ఒక యాప్ ఉంది, ఆరో యాప్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునేది. లెర్నింగ్ గివ్స్ ఎర్నింగ్, చదువుకుంటూ సంపాదించుకోవచ్చు అనమాట. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. మా స్కూల్లో, మా ఊర్లో వేరే స్కూల్ పిల్లలు కూడా కొంతమంది లాగినే అమౌంట్ కూడా వచ్చాయి. మీరు కూడా అవకాశం లెక్క ఉపయోగించి తర్వాత మేము ఉన్న గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లో కూడా స్ప్రెడ్ చేయండి. వాళ్ళకు కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. నెలగా 1000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది.
ఎవరితో పని లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేశాం. ఈ మధ్యన మా స్కూల్లో ఆర్గానిక్ గార్డెన్ అని స్టార్ట్ చేశాం. దానికి కూడా ఇన్స్పిరేషన్ మన సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి నాకు కలిగింది. విద్యార్థులకు ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన మిడ్ డే మీల్స్లో అవసరమని మా స్కూల్లోనే పండిస్తున్నాం. అది చాలా సంతృప్తి కలిగించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Welcome to you, and I really hats off to your patience that you have been sitting since morning and being with us. So, but that shows your commitment towards education also. So, thank you so much for being here. So, just to start with an introduction, though we have been working as an organization for past many years with Andhra Pradesh Samagr Shiksha Vibhag. But just few words about Shri Aurobindo Society. We are a not-for-profit organization founded in 1963, and we are working in many areas of society, whether health, rural development, Indian art and culture. But education is our forefront of Shri Aurobindo Society, where we really want to be are committed to make a change in the country towards education. So our program, Rupantar, is towards transforming education in India, and with various initiatives. So Role Model School is something where this is a dream that every school in our country should be like that, where we are building them for the 21st century skills. They have a critical thinking. They have a creative thinking, and with all the modern education, still we are valuing our culture, our moral values, and we are not forgetting that. So this is what the purpose of Role